హాయ్! హలో! నమస్తే. నేను మీ కౌండిన్య. ఏపీలో డీఎస్సీ వివాదం మరొకసారి రాజుకుంటుంది. అభ్యర్థులు ఆందోళన బాట పడుతున్నారు. మెరిట్ పోస్టులు, కోర్టుల ప్రభుత్వ స్పందనలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. ఒక ఉపాధ్యాయ ఉద్యోగం వేల కుటుంబాల కల. ఏళ్ల తరబడి చదివి, పరీక్షలు రాసి, కోచింగ్ తీసుకొని, ఆర్థిక ఇబ్బందులు భరిస్తూ, ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి లక్షలాది మంది యువతకు డిఎస్సి అంటే ఒక ఆశ. కానీ, ఆ ఆశ ఇప్పుడు ఎందుకు ఆందోళనకరంగా మారింది? ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి అభ్యర్థులు తమ గళాన్ని వినిపిస్తున్నారు? వారి ప్రధాన డిమాండ్లు ఏంటి? ప్రభుత్వం ఏం చెబుతుంది? ఈ అంశం కోర్టుల వరకు ఎందుకు వెళ్ళింది? ఈ వీడియో చూడటం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా డిఎస్సి అంటే ఏంటి? డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. ఈ డిఎస్సి ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామక ప్రక్రియలు జరుగుతాయి. ఈ నియామకాల ద్వారా సెకండరీ గ్రేడ్ టీచర్లు, ఎస్జిటి అంటారు, స్కూల్ అసిస్టెంట్లు, భాషా పండితులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, ప్రత్యేక విభాగాల ఉపాధ్యాయులు వంటి పోస్టులు భర్తీ చేయబడతాయి. ప్రతి డిఎస్సి నోటిఫికేషన్ కోసం వేల మంది అభ్యర్థులు నెలల తరబడి, సంవత్సరాల తరబడి సిద్ధమవుతూ ఉంటారు. మరి ఎందుకు ఈ వివాదం చెలరేగింది? డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత కొంతమంది అభ్యర్థులు పలు అంశాలపై తీవ్రమైనటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. వారి అభిప్రాయం ప్రకారం పోస్టుల సంఖ్య మరింతగా పెంచాలి, నియామక ప్రక్రియలో పూర్తి పారదర్శకత ఉండాలి, మెరిట్కు తగినంత ప్రాధాన్యం ఇవ్వాలి, అభ్యర్థుల సందేహాలను ప్రభుత్వం విస్పష్టంగా నివృత్తి చేయాలని కోరారు. కొన్ని అంశాలపై న్యాయపరమైన సవాళ్లు కూడా ఎదురవటం జరిగింది. ఒకవైపు అభ్యర్థులు ఆందోళనలు. ఉద్యోగార్థుల మాటల్లో ఏళ్ల తరబడి డిఎస్సి కోసం సిద్ధమవుతున్నాం. చాలామంది ఉద్యోగాలు వదిలి పూర్తి స్థాయిలో చదువుకుంటున్నాం. కొంతమంది కుటుంబాల ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉన్నప్పటికీ కోచింగ్, పుస్తకాలు, వసతి కోసం ఖర్చు చేస్తున్నామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే నియామక ప్రక్రియలో చిన్న మార్పు కూడా వేలాది మంది భవిష్యత్తుపై తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతుంది అని కూడా వాడు అనడం జరుగుతుంది. మరొక వైపు పోస్టుల సంఖ్యపై చర్చ. అభ్యర్థులు తరచుగా ప్రస్తావించే అంశాల్లో ఒకటి పోస్టుల సంఖ్య. వారి వాదన ఏంటంటే, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు అధికారిక నోటిఫికేషన్లో ఉన్న సంఖ్య కంటే ఎక్కువగా ఉన్నాయని వారు భావించడం జరుగుతుంది. అవసరమైతే ఖాళీలను పునఃసమీక్షించి మరిన్ని పోస్టులు కూడా భర్తీ చేయాలని కోరుతున్నారు. ఒకవైపు మెరిట్, మరొక వైపు ఎంపిక విధానం. మరో అతి ప్రాధాన్యమైన అంశం ఏంటంటే మెరిట్. పరీక్షలో మంచి మార్కులు సాధించిన వారికి న్యాయం జరగాలని అభ్యర్థులు కోరుకుంటున్నారు. రిజర్వేషన్లు, నిబంధనలు, ఎంపిక విధానం వంటి అంశాలపై ప్రభుత్వం పూర్తి స్పష్టత ఇవ్వాలని వారు అభిప్రాయపడటం జరుగుతుంది. మరికొందరు కోర్టులోకి వెళ్ళిన అంశాలను కూడా ప్రస్తావిస్తున్నారు. డిఎస్సికి సంబంధించిన కొన్ని అంశాలపై అభ్యర్థులు న్యాయస్థానాలను ఆశ్రయించారు. కోర్టులు సాధారణంగా సంబంధిత నిబంధనలు, ప్రభుత్వ నిర్ణయాలు, అభ్యర్థుల వాదనలను పరిశీలించిన తర్వాత మాత్రమే తుది నిర్ణయాన్ని తీసుకుంటాయి. కోర్టు విచారణలు జరుగుతున్న సందర్భాల్లో ప్రభుత్వ నిర్ణయం నియామక ప్రక్రియపై తీవ్రమైనటువంటి ప్రభావం పడే అవకాశం పరిస్థితులను బట్టి మారుతుంది. మరొక వైపు ప్రభుత్వానికి కూడా పాత్ర ఉంది. ప్రభుత్వం లక్ష్యం ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను నిబంధనలకు అనుగుణంగా భర్తీ చేయడమని అధికారికంగా చెప్తుంది. అలాగే న్యాయపరమైన అంశాలు ఉంటే వాటిని చట్టపరమైన ప్రక్రియ ద్వారా మాత్రమే పరిష్కరిస్తామని కూడా ప్రభుత్వం తెలిపిన సందర్భాలు కోకొల్లలు. ముఖ్యంగా అభ్యర్థులు కోరుతున్నటువంటి డిమాండ్లు ఏంటంటే, ఖాళీ పోస్టుల వివరాలు పూర్తిగా బయటకు వెల్లడించాలి. అవసరమైతే పోస్టుల సంఖ్యను పెంచాలి.
నియామక ప్రక్రియలో పూర్తి పారదర్శకతను పాటించాలి. మెరిట్‌కు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి. న్యాయపరమైన అంశాలకు త్వరగా పరిష్కారం చూపాలి. అభ్యర్థులతో ప్రభుత్వాలు నేరుగా చర్చలు జరపాలి. విద్యా వ్యవస్థపై ఈ నియామక ప్రక్రియల ప్రభావం ఎలా ఉంటుంది? ఈ నియామకాలు కేవలం ఉద్యోగాలకే పరిమితం కావు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తగ్గడం, విద్యార్థులకు నాణ్యమైన బోధన అందడం, గ్రామీణ ప్రాంతాల్లో విద్యా వ్యవస్థ బలోపేతం కావడం, ఇలాంటి అనేకానేక అంశాల్లో డిఎస్సి నియామకాలతో ముడిపడి ఉంటాయి. ప్రభుత్వం అభ్యర్థుల ఆందోళనలను పరిగణలోకి తీసుకుంటుందా? నియామక ప్రక్రియలో మార్పులు ఉంటాయా? కోర్టు విచారణల తర్వాత పరిస్థితి ఎలా మారుతుంది? అభ్యర్థులు ఆశిస్తున్న పరిష్కారం లభిస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానం రాబోయే రోజుల్లోనే తేలనుంది. డిఎస్సి అనేది వేలాది మంది యువత జీవితాలకు సంబంధించినటువంటి అతి కీలకమైనటువంటి అంశం. ఒకవైపు ప్రభుత్వం నియామక ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని చూస్తుంటే, మరొక వైపు అభ్యర్థులు తమ ఆందోళనలను తీవ్రతరం చేస్తున్నారు. పారదర్శకత, న్యాయం, చట్టపరమైన విధానాలు, అభ్యర్థుల నమ్మకం, ఈ 4 అంశాల మధ్య సమతుల్యత సాధించడం ఇప్పుడు అత్యంతమైన పెను సవాలుగా కనిపిస్తుంది. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటి? డిఎస్సి అభ్యర్థుల డిమాండ్‌లు సమంజసంగా ఉన్నాయా? ప్రభుత్వం ఇంకేం చేయాలని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి.